చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారని విన్నవాడు వాడు ఉన్నాడు, వీడు ఏడుస్తున్నాడు. అంతే వ్యక్తిత్వాలు. మనసు సుసంపన్నం కానప్పుడు ఏడుపు మిగులుతుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆ గోపి అని అందరికీ తెలుసు. ఎవరింట్లో పెళ్లి కుదిరిందని చెప్పినా వీడి కూతురికే పెళ్లి కుదిరిపోయినట్టు సంతోషపడిపోతుండేవాడు. ఆ కోటేశ్వరారు మీకు తెలుసా, మన వాళ్ళల్లో ఫలానా వాడి కూతురికి పెళ్లి కుదిరిపోయిందండి, ఫోన్లేండి గట్టున పడిపోయాడు, అదృష్టవంతుడు. ఎంత పొంగిపోయేవాడో. అతని పొంగు అతన్ని ఏం చేసిందో తెలుసా అండి? ముగ్గురు కూతుళ్ళే ఇంటికొచ్చి సంబంధాలు అడిగి చాలా చక్కటి అల్లుళ్ళు వచ్చి ముగ్గురు కూతుళ్ళకి అంతరంగరంగ వైభవంగానూ పెళ్ళైపోయింది. అతని సుసంపన్నమైన మనసు అతనికి అటువంటి అల్లుళ్ళని తెచ్చిపెట్టింది. ఎవరికి ఏ అభ్యున్నతి కలిగిందన్నా అలోమని నువ్వు ఏడుస్తుంటే నీ ఇంటి విషయం ఎవరికి